ఈ టీ20 సీరీస్ జరిగింది ఇంగ్లాండ్ తోటైతే. ఆ సీరీస్‌లో అయితే కొన్ని చాలా లోపాలైతే ఉన్నాయి. మన సీరీస్ గెలిసాం గానీ 4-1 తేడాతోటి మన సీరీస్ గెలిసాం కానీ, దీనిలో ముఖ్యంగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కావచ్చు, లేకుంటే సంజు శాంసన్ కావచ్చు, చాలా ఫెయిల్ అయ్యారండి. ఎందుకంటే సంజు శాంసన్ దీని ముందు సీరీస్ సౌత్ ఆఫ్రికా సీరీస్ తోటి 2 సెంచరీలు చేయడం కావచ్చు, దాని ముందు బంగ్లా సీరీస్‌లో 1 సెంచరీ చేయడం కావచ్చు, ఈ సీరీస్‌లో పూర్తిగా విఫలమవ్వడం చూసాం. ఓవరాల్‌గా అయితే ఒక 50 కూడా లేకుండా పోయింది అతనికైతే. ఇంక సూర్యకుమార్ యాదవ్ అయితే మరీ దారుణంగా ఉంది. దీని గురించి మనం మాట్లాడాలనుకుంటున్నాం. ఎందుకంటే ఓ పక్కన మేము చూసాం టెస్ట్ మ్యాచ్‌ల్లో విరాట్ కోహ్లీ అని సూర్యకుమార్ యాదవ్ ఎంత విరాట్ కోహ్లీ అలానే రోహిత్ శర్మ ఎలా ఫెయిల్ అయ్యారో, ఇక్కడ వీళ్ళిద్దరైతే చాలా దారుణంగా ఫెయిల్ అవ్వడం చూసాం మనమైతే. ఒక్కసారి వీళ్ళు లాస్ట్ బిఫోర్ ఒక 10 ఇన్నింగ్స్‌లు మనం ఒకసారి చూస్తే ముందు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చూస్తే మనం ఒకసారి వచ్చేసి ఇంగ్లాండ్ తోటి ఆడిన సీరీస్ చూద్దాం. ఒకసారి ఇంగ్లాండ్ తోటి అయితే మనం చూస్తే వరుసగా వచ్చేసి ఫెయిల్ అవ్వడం చూసాం. ఫస్ట్ 0 అవుట్ అయ్యాడు. తర్వాత 12, 14, 0, 2 ఇవండి మరి అతను ఆడిన ఇన్నింగ్స్ స్కోర్స్ అండి. చాలా దారుణంగా అయితే ఆడడం చూసాం మనమైతే. కనీసం 20 కూడా దాటలేకపోయాడు ఒక మ్యాచ్ కూడా. ఇంత దారుణమైన పరిస్థితి అయితే మనకైతే సూర్యకుమార్ యాదవ్ నుంచి అయితే రావడం చూసాం. ఇది చాలా దారుణమైన సిచ్యువేషన్. ఎందుకంటే దీని ముందు మ్యాచ్లు కూడా చూద్దాం ఒకసారి. ఈ 5 మ్యాచ్లే కాదండి, దీని ముందు మ్యాచ్లు కూడా ఫెయిల్ అవ్వడం చూసాం. సూర్యకుమార్ యాదవ్ అయితే వరుసగా ఫెయిల్ అవుతున్నాడు. ఏదైతే ఫ్లిక్ షాట్ ఆడుతున్నాడో లెగ్ సైడ్ కొడుతున్నాడు కదా, అదైతే ఇంతకుముందు చాలా ఈజీగా కొడుతూ ఉండేవాడు. కానీ ఇప్పుడైతే ప్రతిసారి సరిగ్గా టైమింగ్ కాకుండా అవుతా ఉన్నాడు. దీని ముందు సిరీస్ చూసుకుంటే మీరు సౌత్ ఆఫ్రికాలో చూసుకుంటే, సౌత్ ఆఫ్రికాలో మనం చూస్తే 3 మ్యాచ్లు ఆడాము. 3 మ్యాచ్ల్లో చూసుకుంటే 4 మ్యాచ్లు ఆడాము. 4 మ్యాచ్ల్లో మీకు 21 కొట్టాడు. తర్వాత 4, 1, 0 ఇది మరి అక్కడ ఆడిన సిచ్యువేషన్ అండి. మీరు చూస్తే మీరు ఓవరాల్ చూసుకుంటే ఇక్కడైతే మీరు క్లియర్గా అర్థమవుతుంది కదా. సౌత్ ఆఫ్రికా సిరీస్లో కూడా అతను ఫెయిల్ అవ్వడం చూసాం. దానికి ముందు బంగ్లాదేశ్ సిరీస్ ఆడడం చూసాం. అక్కడ మటుకు ఒక 75 ఉంది, ఒక 29 ఉంది. అది కూడా 14 బాల్ 29 కొట్టాడు, 35 బాల్ 75. ఆ 2 మ్యాచ్లు కొంచెం పర్వాలనిపించాడు. అంత మించి మీరు చూస్తే సౌత్ ఆఫ్రికా సిరీస్ కావచ్చు, ఇంగ్లాండ్ సిరీస్ కావచ్చు, చాలా టోటల్గా అయితే అతనైతే ఫెయిల్ అవ్వడం చూసాం మనమైతే. మరి చూడాలి, ప్రస్తుతానికైతే చాలా దారుణమైన పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత సంజు శాంసన్ చూసుకున్నా మీరు, సంజు శాంసన్ కూడా చాలా ఫెయిల్ అయితే అవ్వడం చూసాం ప్రతి మ్యాచ్లు కూడా. ఏదైతే ఈ ఇంగ్లాండ్ సిరీస్ అయితే ఆడాడు మీరు చూసుకుంటే చూడండి ఇక్కడ స్కోర్స్ ఎలా ఉన్నాయి. ఫస్ట్ మ్యాచ్ ఒక్కటి కొంచెం బాగా ఆడాడు, అది కూడా 20 బాల్ 26 కొట్టాడు. అభిషేక్ శర్మే కొంచెం మంచి ఫామ్లో కనిపించాడు. ఆ తర్వాత మీరు చూసుకుంటే ఆ తర్వాత 5, 3, 1, 16 ఇవండి సంజు శాంసన్వి. వరుసగా 2 సెంచరీలు చేసి ఆ తర్వాత ఇప్పుడు చూసుకుంటే ఈ ఇంగ్లాండ్ సిరీస్లో టోటల్గా ఫెయిల్ అవ్వడం చూసాం మనమైతే. ఆ తర్వాత మీరు చూసుకుంటే ఇంకా దీని ముందు సిరీస్ సౌత్ ఆఫ్రికా సిరీస్ చూసారు మనం చూసాం కదా. ఫస్ట్ ఒక 100 మంచిగా చేశాడు. ఆ తర్వాత వరుసగా 2 డక్అవుట్లు ఉన్నాయి. ఆ తర్వాత మీరు చూసుకుంటే మళ్ళీ ఒక సెంచరీ అయితే ఉంది. అంటే ఆ సౌత్ ఆఫ్రికా సిరీస్లో 2 సెంచరీలు ఉన్నాయి, మీరు 2 జీరోలు అయితే ఉన్నాయి ఓవరాల్గా అయితే. ఆ తర్వాత మీరు చూసుకుంటే దీని ముందు బంగ్లాదేశ్ సిరీస్లో కూడా ఒక సెంచరీ ఉంది. ఆ తర్వాత మీరు చూసుకుంటే ఒక 29, ఒక 10 ఉందండి. ఇది అతన్ని చూసుకుంటే ఓవరాల్గా అయితే కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా లేదు. ఇప్పుడు మన అభిషేక్ శర్మ ఉన్నాడు, ప్రతి మ్యాచ్లో ఒక 30 స్టార్టప్ మంచిగా వస్తుంది, ఒక 30, 40 కొట్టడం చూస్తాం. కానీ ఇక్కడైతే మీరు చూసుకుంటే సంజు శాంసన్ కానీ లేకుంటే సూర్యకుమార్ యాదవ్ చాలా ఫెయిల్యూర్ కనిపిస్తుంది. సంజు శాంసన్కి ఇంకా అవకాశాలు ఇచ్చేలా కనిపిస్తున్నారు. ఈ 5 మ్యాచ్లు కూడా మనకు అవకాశం ఇచ్చారు, ఎక్కడ కూడా అతన్ని డ్రాప్ చేయలేదు. అతనికి ఫ్రీడమ్ అయితే ఇచ్చినట్టు కనిపించింది క్లియర్గా. కానీ ఆ ఫ్రీడమ్‌ని సరిగ్గా సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడేమో. ప్రతి బాల్ అండి, అతను ఆ బాలు అది వదిలేసి వేరే షాట్లు అతని దగ్గర లేనట్టుగా ఆ షార్ట్ బాల్‌ని లెగ్ సైడ్ కొట్టడమే అవుట్ అవ్వడం చూసాం వరుసగా అయితే. 5 మ్యాచ్లు అలానే అవుట్ అయ్యాడు. లాస్ట్ మ్యాచ్‌లో కూడా వరుసగా 2 సిక్స్‌లు, ఒక 4 కొట్టాడు. ఆ తర్వాత మళ్ళీ సేమ్ అదే బాల్ వచ్చింది, అదే బాల్‌కి అవుట్ అవ్వడం చూసాం. మరి ఇదండి పరిస్థితి. చూద్దాం మరి వీళ్ళిద్దరు ఫెయిల్యూర్ తోటి చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. నెక్స్ట్ వన్‌డే సిరీస్ అయితే స్టార్ట్ కాబోతుంది ఇదే ఇంగ్లాండ్ తోటి. 3 వన్‌డేలు అయితే ఉంటాయి. చూద్దాం మరి ప్రస్తుతానికైతే వీళ్ళిద్దరు ఫెయిల్యూర్ అనేది చాలా కొంచెం ఇబ్బంది అయితే పెట్టింది టీ20కి సంబంధించి మన మ్యాచ్లు ఏదైతే ఆడుతున్నామో. ఫ్యూచర్లో ఇంకా హార్దిక్ పాండ్యా పర్వాలనిపించాడు ఆల్రౌండర్గా. రింకు సింగ్ సోసోగానే ఉంది. అభిషేక్ శర్మ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాడు. నితీష్ కుమార్ రెడ్డి ఉంటే కొంచెం టెస్ట్ అయ్యేవాడేమో, కాలేదు. కానీ ఆశ్చర్యకరంగా ఈ మ్యాచ్లో ఎవరైతే శివన్ దుబే సడన్గా మ్యాచ్లోకి వచ్చాడో అతనైతే మంచి ప్రదర్శన అయితే అతని నుంచి రావడం చూసాం. ఎక్సలెంట్గా అతను ఆడడం చూసాం. 2 మ్యాచ్లు కూడా బ్రిలియంట్ నాకులు ఆడడం చూసాం. కానీ ఫాస్ట్ బౌలింగ్కి చాలా ఇబ్బంది పడుతున్నాడు, అసలు భయపడుతున్నాడు. అసలు షాట్ ఎటు కొడుతున్నాడు, బాల్ ఎటు పోతుందో తెలియట్లేదు. కానీ రన్స్ అయితే వస్తున్నాయి, అతని బ్యాట్ నుంచి అయితే వస్తున్నాయి. స్పిన్నర్ 40 ఓవర్గా మంచిగా ఆడుతున్నాడు, ఎలాంటి ఇబ్బంది లేకుండా. మరి ప్రస్తుతానికి ఇదండి, శివన్ దుబే మంచి ఫామ్ని కనబరిచాడు టీ20 వరల్డ్ కప్ తర్వాత. సూర్యకుమార్ యాదవ్ కానీ రింకు సింగ్ అనిపించారు. ఇంకా బౌలింగ్లో అయితే వరుణ్ చక్రవర్తి ఎక్స్ట్రాడినరీ, అతనైతే 14 వికెట్లు తీశాడు. అతనికి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కూడా ఇవ్వడం చూసాం. అభిషేక్ శర్మ ఎక్స్ట్రాడినరీగా ఆడడం చూసాం. ఓవరాల్గా అయితే వరుణ్ చక్రవర్తి, అభిషేక్ శర్మ ఈ
ఈ టూర్ మొత్తం వాళ్ళే డీల్ చేసినట్టయితే అనిపించింది నాకైతే. చూద్దాం మరి ఫ్యూచర్‌లో మరి వీళ్ళు ఇంకా ఎంత గ్రూమ్ అవుతారో చూడాలి. అలానే సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్ వాళ్ళ టెక్నిక్‌ని కొంచెం మార్చుకొని మంచి ఇన్నింగ్స్ ఆడాలని కోరుకుందాం.